వన్డే సిరీస్ ఓడిపోయిన భారత్ న్యూజిలాండ్పై టీ20 సిరీస్లో మాత్రం ఓ భారీ విజయంతో శుభారంభం చేసింది. ఫస్ట్ టీ20 మ్యాచ్లో 48 పరుగుల భారీ తేడాతో న్యూజిలాండ్ను ఓడించి 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా 1-0 లీడ్ను సాధించింది. టీమిండియా ఈ మ్యాచ్లో న్యూజిలాండ్పై పూర్తి స్థాయిలో ఆధిపత్యం చెలాయించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లోనూ న్యూజిలాండ్ కంటే మెరుగైన ఆటతీరును కనబరిచింది. అసలు ఏ స్టేజ్లో కూడా న్యూజిలాండ్ టీమిండియాకు పోటీ ఇవ్వలేదంటే అర్థం చేసుకోవచ్చు టీమిండియా ఆధిపత్యం ఏ స్థాయిలో కొనసాగిందో ఈ మ్యాచ్లో. మరీ ముఖ్యంగా అభిషేక్ శర్మ ఈ మ్యాచ్లో 1 హ్యాండెడ్తో గెలిపించాడు అని చెప్పొచ్చు. మ్యాచ్ ముగిశాక మ్యాచ్ ఫలితాన్ని చూశాక న్యూజిలాండ్ ఖచ్చితంగా అనుకుని ఉంటుంది టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకోవడం ఎంత తప్పో. అదే ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఉంటే ఫలితం ఎలా ఉన్నా ఇంత ఘోర ఓటమిని మాత్రం మూట కట్టుకునే సందర్భం ఉండేది కాదేమో. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో ఏకంగా భారీ స్కోర్ చేసింది. 238 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అభిషేక్ శర్మ 35 బంతుల్లో 5 ఫోర్లు 8 సిక్సర్లతో 84 పరుగులు చేసి విజృంభణ కొనసాగిస్తే చివర్లో రింకు సింగ్ కూడా తన ఫినిషింగ్ టచ్ను మరోసారి చూపించాడు. ఐపీఎల్ తరహాలో 20 బంతుల్లోనే 44 పరుగులు చేశాడు. 4 ఫోర్లు 3 సిక్సర్లతో. వీళ్ళకి తోడు హార్దిక్ పాండ్యా అండ్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా మెరుగైన స్కోర్ చేయడంతో టీమిండియా 238 పరుగులు భారీ స్కోర్ సాధించింది. న్యూజిలాండ్ బౌలర్లలో జాకబ్ డఫీ మెరుగైన బౌలింగ్ వేశాడు అని చెప్పొచ్చు. ఇన్ని పరుగులు చేసినప్పటికీ జాకబ్ డఫీ మాత్రం తన 4 ఓవర్ల కోటాలో 27 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీశాడు. ఇక మిగతా బౌలర్లంతా ధారాళంగా పరుగులు ఇచ్చుకున్నారు. వన్డే సిరీస్లో అద్భుతంగా బౌలింగ్ వేసిన క్రిస్టన్ క్లార్క్ 4 ఓవర్లకు 40 పరుగులు ఇస్తే మెయిన్ బౌలర్ అయినటువంటి కైల్ జేమియన్ 4 ఓవర్లలో ఏకంగా 54 పరుగులు ఇచ్చారు, 2 వికెట్లు తీశాడు. అంటే తన స్ట్రైక్ రేట్ తన ఎకానమీ ఆల్మోస్ట్ 14 కావడం విశేషం. గ్లెన్ ఫిలిప్స్ 1 ఓవర్ బౌలింగ్ వేస్తే 20 పరుగులు చేశాడు. శాట్నర్ కూడా కెప్టెన్ పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. డారీ మిచెల్ పార్ట్ టైం బౌలర్ 1 ఓవర్లో 21 పరుగులు ఇచ్చుకున్నాడు. ఇలా భారత బ్యాట్స్మెన్ల దెబ్బకు న్యూజిలాండ్ బౌలర్లు పరుగుల ప్రవాహంలో కొట్టుకొని పోయారు అని చెప్పొచ్చు. అయితే ఇంత భారీ స్కోర్ చేసింది, పిచ్ పూర్తిగా బ్యాటింగ్కు అనుకూలిస్తుంది, న్యూజిలాండ్ కూడా చేజింగ్ చేస్తుందేమో అనుకుని ఉంటారు కనీసం న్యూజిలాండ్ ఫ్యాన్స్. కానీ న్యూజిలాండ్ ఇన్నింగ్స్ మాత్రం చాలా వరుస వికెట్లతో కొనసాగించింది. మొదలుపెట్టింది ఏకంగా స్కోర్ బోర్డు దగ్గర 1 పరుగుకే 2 వికెట్లు కోల్పోయింది ఆ జట్టు. అప్పటికే ఓటమి కన్ఫర్మ్ అయి ఉంటుంది. మరి ముఖ్యంగా స్టార్ ఓపెనర్ కాన్వే డకౌట్ అయిపోతే మరో స్టార్ బ్యాట్స్మెన్ రచిన్ రవీంద్ర 5 బంతుల్లో 1 పరుగు మాత్రమే చేశాడు. ఇలా మొదట్లోనే 1 పరుగుకే 2 వికెట్లు. అయితే ఆ తర్వాత మాత్రం న్యూజిలాండ్ కాస్త మంచి బ్యాటింగ్ను కొనసాగించింది, కాస్త కోలుకుంది. వన్డే సిరీస్లో దుమ్ము రేపిన గ్లెన్ ఫిలిప్స్ ఇక్కడ కూడా కన్సిస్టెన్సీ బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. 40 బంతుల్లో 4 ఫోర్లు 6 సిక్సర్లతో 78 పరుగులు చేస్తే మార్క్ చాప్మెన్ 24 బంతుల్లో 39 పరుగులు చేశారు. వీళ్ళిద్దరూ క్రీజ్లో ఉన్నంత కాసేపు న్యూజిలాండ్ గెలుస్తుందేమో అని 1% 2% అవకాశం ఉండేది. వీళ్ళిద్దరూ అవుట్ అయ్యాక ఇక న్యూజిలాండ్ ఓటమి కన్ఫర్మ్ అయిపోయింది. ఫైనల్గా 20 ఓవర్లలో న్యూజిలాండ్ 7 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసి 48 పరుగుల తేడాతో ఓడిపోయింది. టీమిండియా బౌలర్లలో శివం దూబే, వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు తీస్తే హర్షదీప్ సింగ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ 1 వికెట్ తీశారు. బుమ్రా ఈ మ్యాచ్లో 3 ఓవర్లలో 29 పరుగులు ఇచ్చాడు, వికెట్ అయితే తీయలేకపోయాడు.